పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రచ్చ జరుగుతోంది. ఇవాళే సమావేశాలు ప్రారంభం కాగా ఎలాంటి చర్చ జరగకుండానే రెండు సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభలో కొత్త చైర్మన్కు సభ్యులు స్వాగతం పలికారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వం విపక్షాలపై ఎదురుదాడికి దిగింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ్యులు సమావేశమయ్యారు. ఈ మధ్య మృతి చెందిన సభ్యులకు లోక్సభ సంతాపం ప్రకటించింది. వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత స్పీకర్ క్వశ్చన్ అవర్ చేపట్టగా విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. మధ్యాహ్నం సభ ప్రారంభం కాగా పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలా తయారీపై కొత్త సెస్ విధించేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో 2 బిల్లులను ప్రవేశపెట్టారు. విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో రేపటికి వాయిదా వేశారు. लोकतंत्र में अच्छी परंपराएं नहीं है। आप अपनी सीट पर विराजें। सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है। ఇటు రాజ్యసభలో ఉదయం కొత్త ఉపరాష్ట్రపతి చైర్మన్ సిపి రాధాకృష్ణన్ కు స్వాగతం పలికారు. చైర్మన్ గా తొలిసారి సభా కార్యకలాపాలు ప్రారంభించిన రాధాకృష్ణన్ కు ప్రధాని మోడీ, సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాధాకృష్ణన్ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారని మోడీ చెప్పారు. పార్టీ కార్యకర్తగా పనిచేసినప్పటి నుంచి ఆయనను చూస్తున్నానని, ఆయన వ్యక్తిత్వం, సహనం మనందరికీ ఆదర్శమని మోడీ ప్రశంసించారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గురించి ప్రస్తావించారు. ఆయనకు ఫేర్వెల్ కూడా పలకలేదన్నారు. ఖర్గేను అడ్డుకున్నారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. ఇలాంటి సమయంలో పాత విషయాలు అనవసరమన్నారు. పార్లమెంటు ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. చట్టసభల్లో డ్రామాలు వద్దన్నారు. ప్రతిపక్షాలు వ్యూహాన్ని మార్చుకోవాలని, అవసరమైతే కొన్ని టిప్స్ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ड्रामा करने के लिए जगह बहुत होती है, जिसको करना है करते रहें. यहाँ ड्रामा नहीं, डिलीवरी होनी चाहिए. नारे के लिए भी जितने नारे बुलवाने हैं वो पूरा देश खाली पड़ा है. जहां पराजित होकर के आए वहां बोल चुके हो, जहां अभी पराजय के लिए जाने वाले हो वहां भी बोल दीजिए. लेकिन यहां तो नारे नहीं, नीति पर बल देना चाहिए और वो आपकी नीयत होनी चाहिए. డ్రామా కామెంట్స్ పై ప్రధానికి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. ఎస్ఐఆర్, ఢిల్లీ కాలుష్యం వంటి తీవ్రమైన అంశాలను లేవనెత్తడం డ్రామా ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య చర్చలకు అనుమతించకపోవడమే డ్రామా అవుతుందన్నారు ప్రియాంక. These are huge issues. Let's discuss them. What is Parliament for? Let's discuss them. Let them have a discussion. It's not drama. Speaking about issues, raising issues is not drama. Drama is not allowing discussion. Drama is not having a democratic discussion about issues that matter to the public. We've spoken about pollution. Why are we not raising it? Why are we not allowed to? Today I've asked for 0 hour on it. Why are we not allowed to discuss these things? పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇవాళ ఎలాంటి చర్చ జరగలేదు. ఎస్ఐఆర్ పై చర్చకు 2 సభల్లోనూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. విపక్షాల నిరసన మధ్య 2 సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.